బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీలో కీలక విషయాలు రాబడుతోంది దర్యాప్తు సంస్థ. విదేశాల నుండి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ఓ ఎమ్మెల్సీ డబ్బులు సమకూర్చినట్లుగా గుర్తించింది. ఎమ్మెల్సీ హవాలా రూపంలో డబ్బులు సమకూర్చినట్లుగా దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ప్రణీత్ రావుకు ఎమ్మెల్సీతో సంబంధాలపైన ఆరా తీస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఫారిన్ నుండి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని పర్చేస్ చేయడానికి ఓ ఎమ్మెల్సీ డబ్బులు సమకూర్చినట్లుగా అయితే దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఆ ఎమ్మెల్సీ పేరు అనేది బయటకు వచ్చిందా? ఏ విధంగా ఉంది ఇప్పటివరకు అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాధాకిషన్ రావుని ఈరోజు 4వ రోజు కూడా ఉదయం 8 గంటల నుంచే కస్టడీలో విచారిస్తున్నారు. అయితే రాధాకిషన్ రావుకు సంబంధించి చాలా కీలకమైన సమాచారాన్ని దర్యాప్తు బృందం రాబట్టింది. ఎందుకంటే ప్రణీత్ రావుకి ఎస్ఐబి కార్యాలయంలో ఎవిడెన్స్ డ్యామేజ్ చేయడం కోసం రాధాకిషన్ రావు కూడా సహాయం చేసినట్టు ఇప్పటికే గుర్తించిన దర్యాప్తు బృందం వీరిద్దరు కలిసి ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని ఎవరి ఆదేశాలతో కొనుక్కొచ్చారు, వాటికి సంబంధించి డబ్బులు ఓ ఎమ్మెల్సీ అందజేశాడని చెప్పేసి కూడా దర్యాప్తు సంస్థ గుర్తించింది. అయితే ప్రణీత్ రావుకి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి ఆ టెక్నాలజీని ఎలా కొనుగోలు చేశారు, ఎంత డబ్బులు ఖర్చు చేశారు, ఈ ఎమ్మెల్సీ ఎవరి ఆదేశాల మేరకు ఆ డబ్బులు అందించాడు, ఆ డబ్బులు అందిస్తే హవాలా రూపంలో అందించాడా లేకుంటే విదేశాల్లో అక్కడ వారి ద్వారా పెట్టుబడి డబ్బులు ఖర్చు చేసి టెక్నాలజీని కొనుగోలు చేశారా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని దర్యాప్తు బృందం రాబడుతుంది. ఇక ఆ ఎమ్మెల్సీకి సంబంధించి నోటీసులు కూడా అందించి ఆయనను విచారణకు పిలిస్తే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న సూత్రధారులందరూ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు. ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించిన వారిని అదుపులోకి తీసుకొని నోటీసులు ఇచ్చి విచారిస్తే మొత్తం వీటి వెనకాల ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం కూడా ఉన్నాడని చెప్పేసి రాధాకిషన్ రావు గతంలోనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎమ్మెల్సీ, ఈ ఒక ఎమ్మెల్సీ కాదు మరో ఎమ్మెల్సీ, మొత్తం 2 ఎమ్మెల్సీలు మొత్తం టెక్నాలజీకి డబ్బులు సమకూర్చినట్టు దర్యాప్తు బృందం గుర్తిస్తుంది. వీరి పాత్రే ఎంతవరకు ఉంది, ఎవరి ఆదేశాల మేరకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. త్వరలోనే రేపో 2 రోజుల్లోనే ఆ ఎమ్మెల్సీని నోటీసులు ఇచ్చి విచారణకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచే అవకాశం కనబడుతుంది. ఇక నల్గొండకు సంబంధించిన 3 కానిస్టేబుళ్లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కానిస్టేబుల్ సంబంధించిన సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది. వీళ్ళు ఎస్ఐబిలో గతంలో 2 కానిస్టేబుల్ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు నల్గొండకు ట్రాన్స్ఫర్ అయిపోయి నల్గొండలో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి నల్గొండలో కూడా చాలా కీలకమైన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా చాలామంది కీలకమైన నాయకులు, జానారెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఆ కానిస్టేబుల్ కొంతమంది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వ్యక్తులకు సంబంధించి కొంతమంది మహిళల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారితో వేధింపులకు గురి చేసినట్టు, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేసే వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారి ద్వారా డబ్బులు సంపాదించినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి ఓ పోలీస్ బాస్కి సంబంధించి ఒక 9 ఎకరాల ఫామ్ హౌస్ కూడా కొనుగోలు చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. దీనికి సంబంధించి వివరాలు రాబడుతున్నారు. ముఖ్యంగా ఈ కానిస్టేబుల్లో ఎంతమందిని భయపెట్టించి ఇలా డబ్బులు వసూలు చేశారు, వీరి వెనకాల ఎవరున్నారు, వీటికి సంబంధించిన పూర్తి విచారణ జరుగుతుంది. కాబట్టి మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక ప్రణీత్ రావుకి సంబంధించి మొత్తం 30 నుంచి 50 మంది టీంని ఏర్పాటు చేసుకొని తెలంగాణలోనే చాలా జిల్లాలలో ఇలాంటి వ్యవహారాలకు దిగినట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం టీంని ప్రణీత్ రావుతో పనిచేసిన వారందరినీ కూడా కొంతమందిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించారు, కొంతమందిని సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కొంతమందిని ఇంకా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సురేష్, ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి పాత్రదారులు ఎవరు అన్నదే దీని చుట్టూనే ఈ కేసు తిరుగుతుంది అనుకోవచ్చు. రాజకీయ నేతల పేర్లు డైరెక్ట్గా అయితే ఇప్పటివరకు ఎవరికి బయటపడలేదు. ఎవరో ఒకరు అప్రూవర్గా మారితే తప్ప ఈ అసలు సూత్రధారులు ఎవరు అనేది బయటపడే అవకాశం ఉంటుందనుకోవచ్చు. అసలు ఇప్పటివరకు పోలీసుల దగ్గర మెటీరియలిస్టిక్ ఎవిడెన్స్ ఉంది, ఎందుకంటే హార్డ్ డిస్క్లు కానీ అన్నీ కూడా ధ్వంసం చేశారు కాబట్టి.
ఖచ్చితంగా అంటే వీళ్ళు ధ్వంసం చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే టెక్నాలజీ ఇప్పుడు దర్యాప్తు బృందం దగ్గర ఉంది. ఇటు నేషనల్ ఏజెన్సీల దగ్గర నుంచి కూడా సహాయం తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కేసులలో గూగుల్ సంబంధించిన కొంత టెక్నాలజీ ద్వారా టేక్అవుట్ అనే టెక్నాలజీ ద్వారా ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. ఇప్పుడు కూడా వీరు వాట్సాప్ కానీ స్నాప్చాట్ కానీ ఇతర వేరే మెయిల్స్ ద్వారా కానీ చాటింగ్ చేసిన వివరాలు సేకరిస్తే ఈ ట్యాపింగ్కి సంబంధించిన మొత్తం ఆధారాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ప్రణీత్రావుకు సంబంధించిన ఒక ల్యాప్టాప్ సెల్ ఫోన్ను సీజ్ చేశారు కాబట్టి దాంట్లో వచ్చే సమాచారంతో కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఆ కేసులో మాత్రం ఎవిడెన్సే చాలా కీలకం కాబట్టి వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు. వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎవరెవరు నెంబర్లను వీళ్ళు ట్యాపింగ్ చేశారు, వీటన్నిటిపైన ఆధారాలు సేకరించే పనిలోనే దర్యాప్తు బృందం ఇప్పుడుంది. ఖచ్చితంగా రాధాకిషన్ రావు ఇచ్చే సమాచారంతో ఆధారాలను కూడా కలెక్ట్ చేసే పనిలోనే ఉంది. అందుకోసమే ఇప్పుడు పాత్రదారులని నేరుగా అరెస్ట్ కానీ నోటీసులు ఇచ్చి కానీ ఇంకా విచారణకు పిలవడానికి ఆలస్యం కావడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని ఇప్పుడు వీరికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు వీళ్ళ దర్యాప్తు బృందం దగ్గర ఉన్నాయి. కేసుకు ముందే కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదుతో పాటు కొన్ని ఎవిడెన్స్ని కూడా అందించాడు. సీసీ ఫుటేజ్ ఏ టైం నుంచి ఏ టైంకి స్విచ్ ఆఫ్ చేశారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా అన్నీ ఇచ్చారు. కాబట్టి కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నలుగురు అధికారులని అరెస్ట్ చేశారు. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు వీరికి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కస్టడీలోకి తీసుకొని విచారించి చాలా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. రాజకీయ నాయకులను విచారించేందుకు కావలసిన ఆధారాలన్నీ కూడా రాధాకిషన్ దగ్గర ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే రాధాకిషన్ రావు చాలా మంది పేర్లు చెప్పారు, ఆయన విచారణకు సహకరిస్తున్నారు. మరో వ్యక్తి ఓఎస్డీగా పనిచేసినటువంటి వేణుగోపాలరావు కూడా ఆయన అప్రూవల్గా మారిపోయినట్టు తెలుస్తుంది. విచారణకు పూర్తిగా సహకరిస్తా, అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా దర్యాప్తుకు నేను అందజేస్తా అని చెప్పడంతోనే ఆయనని విచారించి నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. కాబట్టి కొంతమందిని సాక్షులుగా చేసుకునే అవకాశం ఉంటుంది. అప్రూవల్గా మారిన వారు ఈ కేసుకు చాలా కీలకంగా ఎవిడెన్స్ కలెక్ట్ అయ్యేవారు సాక్షులుగా కూడా కోర్టులో అవసరం ఉంటుంది. కాబట్టి కొంతమందిని సాక్షులుగా కూడా పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అప్రూవల్గా మారి మా పర్సనల్గా ఎక్కడ చేయలేదు, అధికారులు ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ పాల్పడినాం కాబట్టి అప్రూవల్గా మారిన వారిని కూడా ఇందులో కేసులో వారిని సాక్షిగా పెట్టే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.